బాగా డబ్బున్న ఒక పెద్దింటి అబ్బాయి ఒక 19 సంవత్సరాలున్న మల్లిక అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఈ అబ్బాయి కామసూత్రకి సంబంధించిన పుస్తకాలు చదవటం వలన ఆ పుస్తకాలలో ఉన్న రకరకమైన భంగిమలని ఈ 19 సంవత్సరాలున్న అమ్మాయి పైన ప్రయోగిస్తూ ఉంటాడు. అయితే ఈ శృంగారం అనేది ఎక్కువ అయిపోవడంతో వీళ్ళ ఇద్దరి జీవితాలు తారుమారు అయిపోతాయి. చివరికి ఏమి జరిగింది అన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీ నేమ్ వచ్చేసి తృష్ణ. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి హీరో కిషోర్ ని అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వీళ్ళందరూ రాజస్థాన్ కి ఒక టూర్ వేసుకుని వస్తారు. అక్కడున్న ప్లేసెస్ అన్ని తిరిగి చూస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఒక టెంపుల్ కి వెళ్తారు. ఈ టెంపుల్ లో కిషోర్ కి మొట్టమొదటిసారిగా మల్లిక కనిపిస్తుంది. కిషోరు మల్లికని చూసిన మొదటి లుక్ లోని ఆమె ప్రేమలో పడతాడు. ఇక అలాగే కిషోరు చీకటి పడేంత వరకు ఆ ప్లేస్లన్నీ తిరిగి నైట్ వీళ్ళందరూ కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. ఆ హోటల్లో జరిగే ఈవెంట్ లో మల్లిక ఒక వెల్కమ్ గర్ల్ కింద పనిచేస్తూ ఉంటుంది. కిషోరు మల్లికని చూడగానే చాలా సంతోషపడతాడు. కిషోరు మనసులో అనుకుంటాడు ఇంక నేను మల్లికని చూడలేనేమో అని. కానీ ఈ హోటల్లో కిషోర్ మల్లికని మళ్ళీ చూస్తాడు. అలాగా కిషోరు మల్లిక దగ్గరికి స్లోగా వెళ్లి ఆమెతో మాటలు కలిపి నీ వయసు ఎంత అని అడుగుతాడు. మల్లిక నా వయసు 19 సంవత్సరాలు. ఇక్కడ మాకు స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే పనికి పిలుస్తారు. మేము కాంట్రాక్ట్ బేస్ గాని ఇక్కడ పనిచేస్తూ ఉంటామని చెప్తుంది. ఇక ఆ రోజు నైట్ అక్కడ పార్టీ అయిపోయిన తర్వాత మల్లిక అలాగే మిగతా అమ్మాయిలందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. కిషోర్ మల్లిక దగ్గరికి వచ్చి నేను మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని అంటాడు. ఇక మల్లిక కాదనలేక తన ఫ్రెండ్ కూడా తీసుకుని కిషోర్ బండిలో ఎక్కి కూర్చుంటుంది. ఈ సీన్ లోని కిషోర్ అసలు కంటి రెప్ప కూడా వేయకుండా మల్లిక వైపే చూస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది కిషోర్ మల్లికకి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయాడు అని. ఇక మల్లిక ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి చూసుకున్నట్లయితే వీళ్ళదొచ్చేసి చాలా పేద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని అంతాని మల్లిక తండ్రి ఒక వ్యాన్ నడుపుతూ పోషిస్తూ ఉంటాడు. డబ్బులు ఇంట్లో సరిగ్గా లేనందువలన మల్లిక కూడా స్కూల్తోనే తన చదువుని మానేసింది. మల్లిక తన తండ్రికి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు మల్లిక అలాగే తన తండ్రి కాయగూరలు లోడ్ చేసే పనిని ఒప్పుకుంటారు. వీళ్ళిద్దరూ కాయగూరలన్నీ బండిలో ఎక్కించుకుని రోడ్డు మీద వెళ్తూ ఉండగా దారిలో ఒక లారీ వీళ్ళని గుద్దేస్తుంది. ఆ యాక్సిడెంట్ లోని వీళ్ళిద్దరికి కొన్ని గాయాలు అవుతాయి. ఈ యాక్సిడెంట్ లోని మల్లిక తండ్రికి చాలా గట్టిగా గాయాలు అవుతాయి. మల్లిక అయితే చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతుంది. అలాగే వీళ్ళు నడుపుకునే వ్యాన్ కూడా వీళ్ళు ఈఎంఐలో తీసుకుని ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇలాగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మల్లిక దగ్గరికి కిషోర్ వస్తాడు. కిషోరు మల్లిక పరిస్థితుల గురించి తెలుసుకుని ఇలాగంటాడు. మా నాన్నగారికి జైపూర్లోని ఒక పెద్ద హోటల్ ఉంది. నీకు కావాలి అంటే అక్కడ నేను పని ఇప్పించగలను అని అంటాడు. మల్లిక కూడా కిషోర్ మాటలు విని థ్యాంక్స్ అని అంటుంది. తర్వాత కిషోర్ జైపూర్ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత మల్లికకి జాబ్ లో జాయిన్ అవ్వమని ఒక లెటర్ వస్తుంది. అదే లెటర్ లోని మీకు వారానికి 2000 జీతం ఇస్తాము. మీరు ఇక్కడికి రావడానికి ఛార్జీ డబ్బులు కూడా మేమే పంపించాము. లెటర్ లో ఉన్నాయి అవి తీసుకుని మా దగ్గరికి రండి అని ఆ లెటర్ లో ఉంటుంది. ఆ లెటర్ ని చూసిన తర్వాత మల్లిక ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఆనందపడతారు. మల్లికని చాలా ఆనందంగా పంపిస్తాడు. మల్లిక జైపూర్ వెళ్ళిన తర్వాత కిషోర్ వచ్చి మల్లికని రిసీవ్ చేసుకుంటాడు. తర్వాత కిషోర్ మల్లికని హోటల్ కి తీసుకువెళ్తాడు. ఆ హోటల్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక రాజ భవనం లాగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మల్లిక చెయ్య బాగోనందువలన ఆ చెయ్య బాగయ్యేంత వరకు మల్లికకి పక్షులకి మేత వేసే పనిని అప్పగిస్తారు. ఇంకొక వైపు కిషోర్ కూడా మల్లిక వెనకాలే తిరుగుతూ ఆమెని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులకి మల్లిక చేతికున్న గాయం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఆమెని హోటల్లో వెయిటర్ కింద పనిలో పెడతారు. మల్లిక కూడా కొన్ని రోజుల్లోనే పనిని మొత్తం నేర్చేసుకుంటుంది. అప్పటి నుంచి కిషోరు తన పర్సనల్ పనుల్ని చూసుకుంటాకి మల్లికని తన పక్కనే పెట్టుకుంటాడు. ఎప్పుడు కిషోరు మల్లికని టచ్ చేస్తాకి ట్రై చేస్తూ ఉంటాడు. మల్లిక కూడా కిషోరు నన్ను ఇష్టపడుతున్నారు అని అర్థమవుతుంది. తర్వాత రోజు మార్నింగ్ హోటల్ దగ్గరికి కిషోర్ ఫాదర్ వస్తాడు. కిషోర్ తన ఫాదర్ కి మల్లికని పరిచయం చేస్తాడు. కిషోర్ ఫాదర్ కి కళ్ళు సరిగ్గా కనిపించవు. అయినా గాని అతనుకున్న టాలెంట్ తోని తన ఆస్తిని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కిషోర్ వాళ్ళ ఫాదర్ మల్లిక మొహాన్ని టచ్ చేసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందుకే నా కొడుకు నిన్నిక్కడ పనిలో పెట్టాడు అని అంటాడు. మల్లికకి ఈ మాటలు ఏమీ అర్థం కావు. తర్వాత కిషోర్ మల్లికని పిలిచి నువ్వు హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కోర్సు నేర్చుకో, అప్పుడు ఈ హోటల్లో నీకు ఇంకా పెద్ద జాబు వస్తుంది, దానికి అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను అని అంటాడు. ఒకవైపు మల్లిక కూడా కిషోర్ చెప్పినట్టే చేస్తూ అక్కడ చాలా సంతోషంగా బతుకుతూ ఉంటుంది. అయితే ఒకరోజు మల్లిక తనకక్కడ కొత్తగా పరిచయమైన ఒక ఫ్రెండ్ పెళ్లికి వెళ్తుంది. పెళ్లి అయిపోయిన తర్వాత మల్లిక
మల్లిక రోడ్డుపైన నడుచుకుంటూ వస్తూ ఉంటేని కొంతమంది అబ్బాయిలు మల్లికని ఏడిపిస్తూ ఉంటారు. మల్లికకి భయం వేసి కిషోర్ ఫోన్కి ఫోన్ చేస్తుంది. వెంటనే కిషోర్ కూడా అక్కడికొచ్చి మల్లికని బండిపైన ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. కిషోర్ మల్లికని ఎవరూ లేని ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాడు. ఇక్కడ కిషోర్ సడన్ గాని మల్లిక నువ్వంటే నాకు ఇష్టం అని తనను ముద్దు పెట్టుకుంటాడు. ఇక్కడే వీళ్ళిద్దరూ మొదటిసారిగా ఇంటిమేట్ అవుతారు. మల్లిక కూడా కిషోర్ని అసలు ఏమీ అనదు. తర్వాత మల్లిక రూమ్ కి వెళ్ళిన తర్వాత నేను తప్పు చేశాను అని ఆమె చాలా బాధపడి ఇంకా ఏమీ ఆలోచించకుండా బట్టలు అన్ని సర్దుకుని తన ఊరు వెళ్ళిపోతుంది. మల్లిక ఇంట్లోకి రావడంతో మల్లిక వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చాలా ఆనందపడతారు. చాలా రోజులకి నా కూతురు ఇంటికి వచ్చింది అని. కానీ మల్లిక నేను జాబ్ మానేశాను అని ఒక పెద్ద షాక్ ఇస్తుంది. ఇక మల్లిక వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తన కూతుర్ని అర్థం చేసుకుని ఇంకా ఏమీ అనరు. కొద్ది సమయం తర్వాత మల్లిక వాళ్ళ చెల్లి ఇంట్లో ఆడుకుంటూ కనిపిస్తుంది. మల్లిక నువ్వు స్కూల్కి వెళ్లేదా అని తన చెల్లిని అడుగుతుంది. అప్పుడు మల్లిక వాళ్ళ ఫాదర్ చెప్తాడు, నువ్వు పంపించిన డబ్బులు వ్యాన్ ఈఎంఐ కట్టడానికే సరిపోయాయి. డబ్బులు లేనందువలన మీ చెల్లిని స్కూల్ మానిపించేశాను అని అంటాడు. ఇక్కడతో మల్లిక తర్వాత రోజు నుంచి తన ఊర్లో ఉన్న చిన్న పని పెద్ద పని అసలు సంబంధం లేని పనులన్నీ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ తన చెల్లిని మళ్ళీ స్కూల్కి పంపిస్తుంది. తన ఇంటిని మళ్ళా స్టేబుల్ చేస్తుంది. అలాగా ఒక 3 నెలలు గడిచిపోతాయి. అంతా బాగుంది అనే లోపు తను ప్రెగ్నెంట్ అని మల్లికకి తెలుస్తుంది. మల్లిక కిషోర్ వలన ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం తెలియగానే మల్లిక వాళ్ళ అమ్మ కూడా మల్లికని ఒక్క మాట కూడా అనదు. ఎందుకంటే మల్లిక ఎంతో కష్టపడి తన ఇంటిని చూసుకుంటుంది. కానీ చిన్న వయసులో ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు అని మల్లిక సైలెంట్ గా తన ప్రెగ్నెన్సీని తీర్చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లోని కొన్ని రోజుల తర్వాత మల్లిక ఒక ఫ్యాక్టరీలో పనికి చేరుతుంది. తను పని చేసుకుంటూ ఉండగానే కిషోరు తనను నెతుక్కుంటూ తన దగ్గరికి వస్తాడు. కిషోరు మల్లికతో అంటాడు, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు లేని ఈ 3 నెలలు నేను చాలా కష్టంగా గడిపాను. నువ్వు నాతో వచ్చేస్తావా? నువ్వు నాతో ఉంటావా? నా జీవితాంతం నేనైతే నీతోనే ఉంటాను అని అంటాడు. అలాగే కిషోర్ అంటాడు, నీకు డాన్స్ అంటే ఇష్టం కదా? నేను ముంబైలోని ఒక డాన్స్ ఆర్గనైజేషన్ కి పనిచేస్తున్నాను. నిన్ను కూడా నేను డాన్సర్ని చేస్తాను అని అంటాడు. మల్లిక కూడా కిషోరు తనతో జీవితాంతం ఉంటాను అని చెప్పగానే ఈమె కూడాని కిషోర్తో పాటుగా ముంబై వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి కిషోరు కామసూత్ర అనే ఒక పుస్తకాన్ని చదవటం మొదలు పెడతాడు. ఆ పుస్తకం చదవటం వలన కిషోర్లోని కామ కోరికలు కొద్దిగా ఎక్కువగా పెరిగిపోతాయి. ఒకవైపేమో మల్లిక పగల మొత్తం డాన్స్ చేయడానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుంది. మల్లిక ఇంటికి వచ్చిన క్షణం నుంచి ఆమెకి నిద్ర లేకుండా ఆమెతో కిషోరు ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఒకవైపు మల్లిక ఏమో ఇదంతా లవ్ అనుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ ఇద్దరూ హ్యాపీగా ఉన్నప్పుడు సడన్ గా కిషోర్ కి ఒక ఫోన్ వస్తుంది. దానితో కిషోరు మల్లిక దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని నేను ఒక 2 రోజుల్లో వస్తాను అని బయటికి వెళ్తాడు. ఆ 2 రోజులు కాస్త పెరిగి 2 వారాలు అయిపోతాయి. ఇప్పటికి కూడా కిషోరు తిరిగి రాడు. ఒక 2 రోజుల తర్వాత ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి మల్లికతో అంటుంది, మీరు రూమ్ బుక్ చేసుకున్న టైం అయిపోయింది. ఈ రోజు ఈవినింగ్కే కొత్త వాళ్ళు ఈ రూమ్ లోకి వస్తారు, మీరు ఖాళీ చెయ్యాలి అని అంటుంది. దానితో మల్లిక మళ్ళా రోడ్డు పైన పడుతుంది. అప్పుడే మల్లికకి డాన్స్ క్లాస్ లో పరిచయమైన ఒక అమ్మాయి కనిపిస్తుంది. మల్లిక ఆ అమ్మాయి హెల్ప్ తీసుకుని తన రూమ్ లోనే ఉంటూ మళ్ళా కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. కరెక్ట్ గా అంతా బాగుంది అన్న సమయంలోని కిషోర్ మళ్ళా ఎంట్రీ ఇస్తాడు. కిషోరు మల్లికని బతిమాలి ఒప్పించి జైపూర్ తీసుకువెళ్తాడు. జైపూర్ లో మల్లికని ఒక వెయిట్రెస్ కింద పనిలో పెడతాడు. ఈసారి కిషోరు కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంతకు ముందైతే కిషోరు మల్లికని ప్రేమతో మాత్రమే చూసేవాడు. కానీ ఇప్పుడు కామంతో చూడటం మొదలుపెట్టాడు. మల్లిక కిషోర్ గదిలోకి వచ్చిన ప్రతిసారి ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. కిషోరు తన హోటల్లోనే ఒక రూమ్ ని తీసుకుని కామసూత్ర పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఆ పుస్తకంలోని ఏదన్నా కొత్త పాయింట్ చదవగానే మల్లికని తన రూమ్ లోకి పిలుచుకుని ఆ పాయింట్ ని మల్లిక పైన అప్లై చేస్తూ ఉంటాడు. మల్లికకి కూడా అర్థమవుతుంది, నేను జస్ట్ కిషోర్ కోరికలు తీర్చే ఒక బొమ్మని మాత్రమే అని, నా పైన కిషోర్ కి ప్రేమ లేదు అని మల్లిక అర్థం చేసుకుంటుంది. ఒకవైపు కిషోర్ కూడా ఆ పుస్తకాన్ని చదువుతూ చాలా ఘోరంగా మారిపోతూ ఉంటాడు. కిషోర్ ఒకరోజు ఆ పుస్తకంలో ఉన్న ఒక దారుణమైన మెథడ్ ని మల్లిక పైన అప్లై చేస్తాడు. ఈసారి మల్లిక తట్టుకోలేక చాలా బాధపడి ఏడుస్తుంది.
కిషోర్ మాత్రం మల్లిక ఏడుపును కూడా పట్టించుకోకుండా చాలా క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇది జరిగిన దగ్గర నుంచి కిషోర్ అంటే మల్లికకి చాలా విరక్తి కలుగుతూ ఉంటుంది. ఇక ఒక రోజు రాత్రి మల్లిక ఈ బాధని తట్టుకోలేక కిచెన్‌లోకెళ్ళి ఒక కత్తిని తెచ్చి కిషోర్ పైన కూర్చుని అతని గుండెల్లో పొడిచి చంపేస్తుంది. తర్వాత మల్లిక ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి తన ఊరికి పారిపోతుంది. మల్లిక ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ నార్మల్ అయ్యి ఉంటాయి. తన నాన్నకు ఉన్న గాయాలన్నీ కూడా తగ్గిపోయి ఉంటాయి. తన నాన్న తిరిగి మళ్ళా పనిలోకి వెళ్తూ ఉంటాడు. అయితే ఒకరోజు మల్లిక పిల్లల్ని స్కూల్లో దింపేసి ఆ పక్కనే ఉన్న ఇసుక గుట్టల దగ్గరికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటుంది. అక్కడ ఆమె తన బ్యాగ్‌లోంచి కిషోర్‌ని పొడిచిన కత్తిని తీసుకుని తనను తాను పొడుచుకుని చనిపోతుంది. మల్లిక తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటూ నేను చాలా తప్పు చేశాను అని ఆమె గిల్ట్ ఫీల్ అయ్యి చివరికి ఆమె పొడుచుకుని చనిపోతుంది. ఇక ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీలోని ఏమి నీతి ఉంది, మీరు ఏం నేర్చుకున్నారో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ సపోర్టింగ్‌ని మన ఛానల్‌పై చూపిస్తూ ఉండండి.